వారసత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కాశీపేట గనిపై బొగ్గు బాయిబాట కార్యక్రమంలో భాగంగా గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి సంస్థ రక్షణ కోసమే టీఆర్ఎస్ హెచ్ఎంఎస్తో కలిసి పనిచేస్తోందని కవిత స్పష్టం చేశారు. అక్కడ కూర్చొని పాలసీలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి కార్మికులను మభ్యపెడుతూ మీకు చిన్న చిన్న వినతి పత్రాలు ఇచ్చిపోతున్నారు. అదా చేయాల్సిందేంది సంతకం పెట్టి సింగరేణి సంస్థకు నష్టం రాకుండా ఏదైతే జెన్కోలో కానీ ట్రాన్స్కోలో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది సింగరేణికి. అది ఇవ్వాలి మీరు ఒక సంతకం పెట్టి. అది ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి కార్మికులు మభ్యపెడతా ఉన్నారు. పాలసీలు విధానపరమైన నిర్ణయాలు చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి. ఇక్కడ ఉండి క్షేత్రస్థాయిలో కొట్లాడాల్సిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. కానీ అట్లా కాకుండా మిమ్మల్ని వాళ్ళ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. ఇంతగానం అన్నిట్లో ప్రైవేటైజేషన్ తీసుకొస్తే మనకు వైద్యం ఖరీదైతే తప్పితే మనకు లాభం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పాంచజన్యం అనేటటువంటి పథకం పెట్టినాం. అందులో కూడా మేము కోరేది ఒకటే, ఉచిత విద్య, ఉచిత వైద్యం తెలంగాణ బిడ్డలందరికీ రావాలని కోరుతా ఉన్నాం. ఇవ్వగలిగి ఉండి ఇవ్వడం లేదు కాబట్టి యాజమాన్యం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దానికోసం హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ కలిపి మీతో అందరికి కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.